హెచ్సియు భూముల వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో మందలించిందా? ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ అందుకే రోజంతా ఇంటికి పరిమితమయ్యారా? హెచ్సియు భూముల వివాదం దేశవ్యాప్తం కావడంతో సమస్యను సెట్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారా? దిద్దుబాటు చర్యల్లో భాగంగానే మంత్రులతో కమిటీ వేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గచ్చిబౌలి హెచ్సియు భూముల వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గతంలో మూసీ ప్రక్షాళన, హైడ్రా, లగచర్ల వంటి వివాదాస్పద నిర్ణయాలు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నా అవి తెలంగాణకే పరిమితమయ్యాయి. కానీ హెచ్సియు భూముల వ్యవహారం దేశ రాజకీయాలకు పాకాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సైతం హెచ్సియు భూముల వివాదాన్ని తప్పుపడుతున్నారు. అటు వివిధ రంగాల ప్రముఖులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. కోర్టుల సైతం గచ్చిబౌలిలో ఉన్న ఫారెస్ట్ ను రాత్రికి రాత్రి తొలగిస్తున్నాడని తప్పుబట్టాయి. చెట్ల నరికివేతపై స్టేలిచ్చాయి కోర్టులు. ఉంటే కాంగ్రెస్ అధిష్టానం సైతం రేవంత్ రెడ్డి తొందరపాటు చర్యలపై తీవ్రంగా మండిపడిందట. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. రోహిత్ వేములకు జరిగిన అన్యాయంపై విద్యార్థుల పోరాటానికి మద్దతు పలికారు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కన్నేసి బుల్డోజర్లను పెట్టి రిజర్వ్ ఫారెస్ట్ ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటానికి దిగారు. వారిపై లాఠీ చార్జీలు చేస్తూ అణచివేసే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ వ్యవహారంపై అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తప్పుపడుతున్నారు. అటు సోషల్ మీడియా, ఇటు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకత, విద్యార్థులు చేస్తున్న పోరాటంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగానే స్పందించిందన్న చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం నోటీసులో లేకుండానే గచ్చిబౌలి భూములను ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. బీసీ ధర్నా కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వివిధ రంగాల ప్రముఖుల జయంతులు, వర్ధంతులు ఉన్నా ఇంటి దగ్గర నివాళులర్పించే సీఎం రేవంత్ రెడ్డి, దొడ్డి కొమరయ్య జయంతి ఉన్నప్పటికీ నివాళులర్పించిన ఫోటో బయటకు రాకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం తీవ్రంగా మందలించడంతోనే ఆయన మనస్తాపంతో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇంటికే పరిమితమయ్యారంటున్నారు విశ్లేషకులు. అధిష్టానం నుంచి గట్టి క్లాస్ పట్టంతో హెచ్సియు భూముల వివాదాన్ని సెట్ చేసే పనిలో నిమగ్నమయ్యారట రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. విద్యార్థులు, ప్రజా సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కారం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ఆ ముగ్గురు మంత్రులు మినహాయిస్తే మిగిలిన మంత్రులు ఎవరు హెచ్సియు భూముల వ్యవహారంపై ఇప్పటి వరకు నోరు మెరపకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమవుతుంది. హెచ్సియు భూముల వివాదానికి రేవంత్ సర్కార్ ఎలా పులిస్టాప్ పెడుతుందో చూడాలి.